హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మండేకి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాను. చూడండి, ఫిబ్రవరి 5కి కొన్ని ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా హిందాల్కో అనే స్టాక్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇదిగో ఇది ఏ ప్యాటర్న్లో ఉందన్న విషయం అర్థమవుతుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది పర్ఫెక్ట్గా ఒక రెసిస్టెన్స్ చేస్తూ ఇక్కడ ఉంది. సో దీన్ని మీరు డ్రా చేస్తే సో ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇది ఉంది. సో ఇది రేపొద్దున ఏ విధంగా అంటే రేపొద్దున అంటే మండేకి అర్థం చేసుకొని నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అని మనసులో పెట్టుకోండి. సో ఏ విధంగా ఇది ట్రేడ్ అవ్వచ్చు అని మనం ఆలోచన చేస్తే హిందాల్కో అనేటువంటిది వెరీ మచ్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఫ్రెండ్స్. దాన్ని ఎప్పుడు కూడా మీరు మీ వాచ్లో స్టార్ట్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ద ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది చూడండి, ఫస్ట్ దాంట్లోనే చెప్తాను. విత్ హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసి పైన ట్రేడ్ అయిందంటే 15 మినిట్స్ క్యాండిల్ యొక్క పైన ట్రేడ్ అయిందంటే మాత్రం పర్ఫెక్ట్గా 620 రూపాయల దాకా ఇది వెళ్తుంది. 620 రూపాయలు అని చెప్పేసి పర్ఫెక్ట్గా దాంట్లోనే పెట్టుకోకండి. సో 607 రూపాయల దగ్గర కూడా మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ లెక్కలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకవేళ కానీ ఇలా ఇలా కిందకి కానీ అయిందనుకోండి, ఇలా కన్సాలిడేషన్ అయిందనుకోండి, ఒక మా స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కానీ పడిపోయిందంటే మాత్రము అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఇలా పడిన వెంటనే ఇలా ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇదిగో ఇది ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకొని సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది వెరీ సెన్సిటివ్ మ్యాటర్. అర్థమవుతుందా? సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాన్ని మనం ట్రేడ్ చేసేటప్పుడు ఎన్నో విషయాలు మన మనసులో ఉంచుకొని ట్రేడ్ చేయాలి. సో ఎలా పడితే అలా మనం ట్రేడ్ చేస్తే దీంట్లో డబ్బులు పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేను దాదాపుగా ఎన్ని స్టాక్స్ సెలెక్ట్ చేశాను, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో దాదాపుగా ఒక 10 to 11 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగో దీనికి టార్గెట్స్ కూడా నేను సెట్ చేస్తాను. చూడండి, మీరు బయింగ్ అని వస్తే మాత్రం బై క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని దాని హై పైన బై చేయండి. ఓకేనా? కిందకి మాత్రం టార్గెట్స్ ఇవి, పైకి మాత్రం టార్గెట్స్ ఇవి. ఓకేనా? జాగ్రత్తగా ఈ హిందాల్కోని ట్రేడ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత లూపిన్కి వెళ్దాం. సో లూపిన్ పరిస్థితి చూద్దాం. లూపిన్ మాత్రం 1 hour టైం ఫ్రేమ్లో పెడతాను, పెట్టి రీసెట్ కొడతాను. రీసెట్ కొట్టి దాని ఏ విధంగా దాని యొక్క అసలు ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా ఉంది దీని పరిస్థితిని గమనిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గా రేపు 15 మినిట్స్ క్యాండిల్లో, ఓకేనా, నేను 1 hourలో పెట్టాను. కానీ 15 మినిట్స్ క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రం కొద్దిగా పైకి పెంచుకుందాం దీన్ని. ఈ ట్రెండ్ లైన్ని కొద్దిగా ఇలా లాగుదాం. ఓకేనా? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రం పైకి వెళ్ళుద్ది. ఓకేనా? 50 మినిట్స్ క్యాండిల్ యొక్క బై చేసేటప్పుడు దీన్ని బ్రేక్ కొట్టి 50 మినిట్స్ క్యాండిల్ యొక్క పైన హై పైన ట్రేడ్ చేయండి. లేదు ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అయింది, ఇక్కడిక్కడే కొట్టుస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి. అప్పుడు స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ బట్టి స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఇక్కడ ఉంది కదా, ఈ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ బట్టి మనము దాని లో కింద మీరు ట్రేడ్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు టార్గెట్స్ ఫిక్స్ చేస్తాను. నేను ఎంట్రీ పాయింట్ చెప్పట్లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎంట్రీ పాయింట్ చెప్పట్లేదు, ఎందుకంటే మనం ఎంట్రీ ఇచ్చే క్రమంలో కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఎలా రిస్క్ అంటే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడినట్టే పడి మళ్ళీ సింపుల్గా కింద పడిపోతుంది, ఒక బుల్లెట్ పడిపోతుంది. సో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడిపోయి మళ్ళీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడిపోతుంది, అప్పుడు కిందకు వచ్చేస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా రిస్క్ ఉంది కాబట్టి చూసి ట్రేడ్ చేయండి. టార్గెట్స్ మాత్రం పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఆ టార్గెట్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను మరలా చెప్తున్నాను, ఇది కానీ ఇలా ఈ ట్రెండ్ లైన్ టచ్ చేయకుండా పైకి పోకుండా ఇలా ట్రేడ్ అయిందంటే మాత్రం కిందకు వస్తుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇలా కిందకు వచ్చి ఈ టార్గెట్ని కొట్టేస్తుంది. ఓకేనా? నేను ఇది కరెక్ట్గా ఈ టార్గెట్ పెట్టాను కదా అని చెప్పేసి మీరు సేఫ్గా ఆడండి. కరెక్ట్గా ఇది టార్గెట్ దాకా మీరు ఎంట్రీ పెట్టుకోండి. జస్ట్ దీనిపైన జస్ట్ ఒక 90%, ఈ టార్గెట్కి 90%, ఇది 100% అనుకోండి, 90% పెట్టుకోండి, తప్పే ఉంది. అట్లా ట్రేడ్ చేయాలి, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆడ దాకా వచ్చి మరలా పైకి వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా బౌన్స్ అయిపోతుంది. సో అప్పుడు వచ్చిన ప్రాఫిట్ మొత్తం పోతుంది. కాబట్టి మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా 95% 90% టార్గెట్ పెట్టుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ చూసేటువంటి దగ్గర అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత అదాని ఎంటర్టైన్మెంట్స్ ఇది చూద్దాం.
ఎంటర్ప్రైజెస్ చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్ చూద్దాం. ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది. మన పైనుంచి చూస్తే మాత్రం బుల్లిష్లోనే ఉంది. ఓకేనా, ఇదిగో చూడండి, రేపు ట్రేడ్ చేసే క్రమంలో ఇదిగో ఇది నేను తీసేస్తాను. ఇది పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోను. ఒక జోన్ గీసుకుంటే మాత్రము ఇది ఒక రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఒక 15 క్యాండిల్ యొక్క రెసిస్టెన్స్ జోన్లో ఉంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? చూసుకోండి, రేపు కానీ ఇదిగో ఇలా పెద్ద క్యాండిల్తో బ్రేక్ కొట్టిందంటే 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ కొట్టిందంటే మాత్రము 3 బుల్లిష్ క్యాండిల్ వరుసగా కొట్టి పైకి వెళ్ళిపోతుంది. లేదు ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది, అది ఇక్కడిక్కడే కొట్టుకుంటుంది అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు కిందకి ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. టార్గెట్ మాత్రం నేను ఫిక్స్ చేస్తాను 340. ఇక్కడ మాత్రం ఇది టార్గెట్. మీరు 2764 మాత్రమే కాకుండా జస్ట్ 90%, దీనికి 90% అంటే 2800 రూపాయల దాకా పెట్టుకోండి, తప్పేం లేదు. ఓకేనా, కానీ టార్గెట్ మాత్రం కొట్టుద్ది రేపు. సోమవారం సాయంత్రం కూడా నేను డిస్కస్ చేసి చెప్తాను. తర్వాత ఐడిఐ స్టాక్ చూద్దాం. ఓకేనా, ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నేను వీడియో చేసే ముందు అన్నీ కూడా అనాలిసిస్ చేస్తాను. అనాలిసిస్ చేస్తే నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఎందుకంటే మధ్యలో కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి అనాలిసిస్ చేసి నేను మళ్ళీ బాగా ప్రిపేర్ అవుతారనమాట. అందుకే ఆ సెట్టింగ్స్ అని ఎట్లున్నాయి. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది చూడండి. అర్థమవుతుందా? సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. రేపు బ్రేక్ కొడితే మాత్రం ఫస్ట్ టార్గెట్ అది. పైకి బ్రేక్ కొడితే 15 మినిట్స్ క్యాండిల్ అయిపోయిన ట్రేడ్ అయ్యింది, కిందకి మాత్రం ఇది టార్గెట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా దీంట్లో సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేటువంటిది మంచి ప్యాటర్నే, టార్గెట్స్ అచీవ్ చేస్తుంది. ఇలా పైకి కొడితే మాత్రం ఈ లైన్ బ్రేక్ కొట్టి 50 మినిట్స్ క్యాండిల్ పైన మీరు ట్రేడ్ చేస్తే ఇది టార్గెట్ అవుద్ది. లేదు కింద 50 మినిట్స్ క్యాండిల్ లో పైన ట్రేడ్ చేసి టార్గెట్ కొడితే మాత్రం ఇది టార్గెట్ అవుద్ది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నేను చెప్పిన విధంగా ట్రేడ్ అవుతాయి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, తర్వాత BHEL ఈ స్టాక్ చూద్దాం. దాన్ని 50 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టవచ్చు, లేదా 1 అవర్ టైం, ఏదైనా ఒకటి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ లెవెల్ క్రాస్ చేయకుండా వస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఇందుకు ఈ లెవెల్ బ్రేక్అవుట్ కొట్టిందంటే 7 దాకా వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ కొట్టింది. రెండు లెవెల్స్ని ఇట్లా బ్రేక్అవుట్ కొట్టాలి. ఇలా కన్సల్టేషన్ జరిగిందంటే పైకి వెళ్ళిపోద్ది. ఓకేనా, అప్పుడు టార్గెట్ అంటే 260 రూపాయలు టార్గెట్ అవుతుంది. పైకి ఒక ఎంత జస్ట్ 4 to 5% టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు ఇది కానీ బ్రేక్అవుట్ కొట్టలేదంటే ఈ లెవెల్ బ్రేక్ చేయాలా. ఇదిగో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఈ లెవెల్ని బ్రేక్ చేయాలా. మీరు జాగ్రత్తగా, ట్రేడింగ్ అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, సెన్సిటివ్ మ్యాటర్. ఇదిగో అది బ్రేక్అవుట్ చేసి ఇలా కన్సాలిడేషన్ జరిగి ఇలా కొట్టిందంటే అప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది, ఇది టార్గెట్ అవుతుంది. ఈ స్వింగ్కి ఈ టార్గెట్ అవుతుంది కాబట్టి దీన్ని 90% పైకి పెట్టుకోండి. ఓకేనా, టార్గెట్ ప్రైస్ రాస్తాను. కిందకి పైకి రెండు చెప్తాను. మన టార్గెట్స్ అన్నీ కూడా కిందకి ఉంటాయి, పైకి కూడా ఉంటాయి. తర్వాత హైండ్ పెట్రోల్ చూద్దాం. హిందుస్థాన్ పెట్రోల్ ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక స్వింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అని చూసుకుంటే ఈ స్వింగ్ పైకి కానీ బ్రేక్ కొట్టలేదంటే మాత్రము ఈ టార్గెట్ని కొట్టుద్ది. ఓకేనా, ఈ టార్గెట్ని కొట్టుద్ది. హెవీ క్యాండిల్తో కొట్టిందంటే నెక్స్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా, రేపు కానీ పైకి కానీ ఇలా కొట్టింది అనుకోండి, పైకి ఇలా పెద్ద 15 మినిట్స్ క్యాండిల్ యొక్క పైనే మనం ట్రేడ్ చేయండి. అప్పుడు 540 రూపీస్ని ఖచ్చితంగా మీరు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఒకటి UFO. ఓకేనా, UFO స్టాక్ అని చూడండి. ఇది 1 అవర్ టైం టేబుల్ పెడదాము, అర్థమవుతుంది అప్పుడు బాగా. దీని పరిస్థితి ఏంటంటే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేసేసి ఉంది. ఇది పైకి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగో నెక్స్ట్ ఈ లెవెల్ని రేపు అంటే సోమవారం పూట ఈ లెవెల్ కానీ విత్ హెవీ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఖచ్చితంగా 200 రూపాయలు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, 200 రూపాయలు టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. లేదు కిందకు వచ్చేసింది, కిందకి ఇలా ఈ లైన్ బ్రేక్అవుట్ కొడుతూ పెద్ద 15 మినిట్స్ క్యాండిల్ కొట్టిందంటే మాత్రం టార్గెట్ ఇది అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది కదా, సెకండ్ టార్గెట్ మాత్రం ఇది అవుతుంది. అది బ్రేక్ కొట్టిందంటే మాత్రము సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. లేట్ అండ్ వ్యూ చూద్దాం. తర్వాత ఇది చూడండి, పర్ఫెక్ట్గా ఒక ట్రయాంగిల్ కాదు, ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది పక్క రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తూ ఉంది. బ్రేక్అవుట్ చేసి దీన్ని కూడా బ్రేక్అవుట్ చేయాలి.
దీన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తే అంటే కొద్ది కష్టమే. బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం 540 రూపీస్ దాకా టార్గెట్ పెట్టుకోండి. 560 కూడా పెట్టుకున్నా ఆశ్చర్యపోబల్లే. అర్థమవుతుందా? ఆశ్చర్యపోవాలి. ఇదిగో 540, 560 2 టార్గెట్స్. ఓకేనా ఫ్రెండ్స్? 2 టార్గెట్స్ అవుతుంది. లేదు కిందకి మాత్రం అలా కన్సాలిడేషన్ జరిగి అక్కడక్కడే స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడింది అనుకో, అప్పుడు కిందకి ఇది టార్గెట్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎంతసేపు ఈ జోన్ లోపల ఇది ఉంటుంది, అది మీరు చూడండి. నేను మండే చెప్తాను. తర్వాత ఇదిగో ఈ స్టాక్ చూడండి, ఇది వెరైటీగా ఉంది. సర్డన్, ఓకేనా, సర్దా ఎనర్జీ అండ్ అనే స్టాక్ అనేటువంటి ఈ స్టాక్ చూడండి, పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇది కానీ రేపు ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రము 270, జస్ట్ 4 to 5% మాత్రం టార్గెట్ పెట్టుకోవాలా. అది కానీ బ్రేక్ అవుట్ లేదంటే కన్సల్టేషన్ జరిగిందంటే మాత్రం కిందకు వచ్చి స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఇలా కొట్టిందంటే మాత్రము ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నెస్ట్లే ఇండియా ఇది చూస్తే అంటే ఇది పర్ఫెక్ట్గా అబ్బా పంట పండిపోయింది అనుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇది చూడండి, పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇది పంట పండింది అనుకోవచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఇది మంచిగా నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ ఒక లెవెల్ గీస్తాను. ఇదిగోండి మై డియర్ ఫ్రెండ్స్, 15 minutes క్యాండిల్లో కానీ ఈ లెవెల్ ఇలా బ్రేక్ చేస్తూ 15 minutes క్యాండిల్ పైన కన్సల్టేషన్ జరిగిందంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. దీనికి 90% పెట్టుకోండి. ఎందుకంటే మొత్తం 100% కాకుండా 90% వరకు పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇదిగోండి టార్గెట్స్ కూడా చెప్తాను. ఇదిగో టార్గెట్ ఇది. తర్వాత కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రము అప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇదిగో ఇది టార్గెట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, దాదాపుగా నేను ఏం చెప్పాను మీకు, కనీసం ఎన్ని స్టాకులు చెప్పాను? ఒక 11 స్టాకులు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటే చెప్తాను, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము ట్రేడ్ చేసుకోలేకపోతున్నాం, కొద్దిగా మాకు కష్టంగా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, 2 నెంబర్స్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్స్. వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి. మనం ఈ ట్రేడ్ని ఏ విధంగా చేసుకోవాలి, ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, సో మీకు ఆ బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ కానీ ఏ విధంగా చేయాలి, ఆ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాటజీస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు, తర్వాత ఇంట్రాడే ఎలా చేయాలనే విషయం మీద నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ అని కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. మీరు ట్రేడ్ చేయలేని క్రమంలో నాకు ఫోన్ చేయండి. చక్కగా నేను మీకు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.